నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. వెయిట్ లాస్ సంబంధించినటువంటి ఇంజెక్షన్లు తీసుకోదలుచుకున్న వాళ్ళు వెయిట్ లాస్ ఇంజెక్షన్ టాబ్లెట్ గానీ మొదలుపెట్టే ముందు ఎయిదర్ సెమాగ్లూటైడ్ అయినా, లేకపోతే సెమాగ్లూటైడ్ టాబ్లెట్ అయినా, లేకపోతే మొంజారో అయినా ఈ టాబ్లెట్ గానీ, ఇంజెక్షన్ గానీ తీసుకోవడానికి ముందు వాళ్ళు జాగ్రత్తగా ఆపాల్సినటువంటి కొన్ని మందులు ఉన్నాయి. సో, అవి డాక్టర్లు ఎవరైతే మొదలుపెడుతున్నారో వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకుండా మీకు అది చెప్పలేని పక్షంలో ఈ మందులు ఆపాలి అని మీకు తెలియాలి. మీకు ఇది కావాలంటే కాగితం మీద రాసుకోండి. రాసుకొని మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ మందులు వాడుతున్నాను, ఇవి ఆపాల్సిన అవసరం ఉందా అని అడగండి. అది మీ బాధ్యత, మీ సేఫ్టీ కూడా. సో, ఏ మందులు ఆపాలి మనం అంశంలోకి వస్తే. సో, ఎప్పుడైతే ఈ సెమాగ్లూటైడ్ టాబ్లెట్ కానీ, ఇంజెక్షన్ కానీ, మొంజారో కానీ తీసుకునే ముందు మీరు షుగర్‌కు ఉందా అనేటటువంటిది ఉంది. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు షుగర్‌కి టాబ్లెట్లు వేసుకుంటున్నట్లయితే సిటాగ్లిప్టిన్ లేదా విల్డాగ్లిప్టిన్ ఇలాంటి మందులు తప్పకుండా ఫస్ట్ ఆపాలి. సో, నేను ఈ మందులు వేసుకుంటున్నాను మీకు తెలియకపోవచ్చు. సో, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాసే డాక్టర్ దగ్గర ఈ మందులు వాడుతున్నాను, ఇలా ఆపాల్సిన మందులు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడం ఎంతో అవసరం బేసికల్లీ. సో, ఈ 2 ముఖ్యంగా ఫస్ట్ ఆపాలి. తర్వాత మొదటి నెల అయిన తర్వాత షుగర్ తగ్గడం మొదలుపెట్టిన తర్వాత చాలా కామన్గా షుగర్ కోసం వాడేటటువంటి గ్లైమిపెరైడ్ లేదా గ్లిక్లజైడ్ అనేటటువంటి కొన్ని షుగర్ సంబంధించిన మందులు ఉంటాయి. ఇవి నెక్స్ట్ స్టెప్లో ఈ 2 మందులు కూడా ఆపాలి. ఇకపోతే తర్వాత మెల్లమెల్లగా ఇన్సులిన్ కూడా తగ్గించుకుంటూ పోవాలి. సో, ఈ షుగర్కి సంబంధించినటువంటి ఈ 3 కేటగిరీస్ ఆఫ్ మందులు మీరు ఫస్ట్ నేను చెప్పినటువంటిది, తర్వాత ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లెవెల్లో ఈ 3 మందులు మ్యాక్సిమం 2 నెలల్లో తీసివేయడం అంటూ జరగాలి. జరగకపోతే ప్యాంక్రియాస్కి క్లోమ గ్రంథి దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకు? ఈ ఇంజెక్షన్లు మన వెయిట్ లాస్ ఇంజెక్షన్ క్లోమ గ్రంథి మీదే పనిచేస్తాయి. సో, ఈ వెయిట్ లాస్ వస్తేనే మనకి షుగర్ తగ్గుతుంది. వెయిట్ లాస్తో షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గినప్పుడు షుగర్ మందులు తగ్గించుకోవాలి. తగ్గించుకోని పక్షంలో షుగర్ రక్తంలో మరీ తగ్గిపోయేటటువంటి ప్రమాదానికి మనం పోవచ్చు. సో, ఈ 3 మందులు కేటగిరీ సిటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్, రెండోది గ్లైమిపెరైడ్, గ్లిక్లజైడ్, మూడోది ఇన్సులిన్. ఈ 3 కూడా 1, 2, 3 స్టెప్స్లో ఈ 3 మందులు ఆపివేసి తీరాలి. సెకండ్ కేటగిరీ పొట్టకు సంబంధించినటువంటి మందులు. ఇప్పుడు ఈ టాబ్లెట్ ఇంజెక్షన్ ఈ వెయిట్ లాస్కి తీసుకుంటున్నప్పుడు పొట్టని స్లో డౌన్ చేస్తుంది, పేగుల్ని స్లో డౌన్ చేస్తుంది, అన్నకోశ మొత్తాన్ని స్లో డౌన్ చేస్తుంది. సో, పెద్ద పేగుల్ని కూడా అది స్లో చేస్తుంది. అంటే ఏమిటి? మలబద్ధకం వస్తుంది లేదా విరోచనాలు కూడా రావచ్చు. ఈ మలబద్ధకం లేదా విరోచనాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మందులు వాడకండి. మలబద్ధకం ఉంది కదా అని చెప్పేసి ఫ్రీగా అవ్వడానికి మందులు వేసుకోవడము అంతకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విరోచనాలు అవుతున్నప్పుడు మాత్రము విరోచనాలు తగ్గించడానికి, ఆపేయడానికి ఓవర్ ది కౌంటర్ అంటే మెడికల్ షాపుల్లో మందులు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే ఆర్ఎంపీ దగ్గర పోయి మందులు తీసుకుంటూ ఉంటారు. దాని పేరు లోపెరమైడ్. ఎస్పెషల్లీ ప్రయాణాలకు వెళ్తున్న ముందు ఈ మందు వాడటం జరుగుతూ ఉంటుంది. సో, లోపెరమైడ్ అనేటటువంటి దాన్ని ఐమోడియం అనేవాళ్ళు ఇప్పుడు చాలా కంపెనీస్ రోకో అని చాలా రకరకాల పేర్లతో అది వస్తోంది. విరోచనాలు ఆపే మందులు వాడవద్దు. అది ఆపితే ఏమవుతుంది? ఇక అది పూర్తిగా ఎందుకు? ఈ మందు ఆల్రెడీ స్లో డౌన్ చేస్తుంది పేగుల్ని. మీరు ఆ టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, ఇంకా పూర్తిగా ట్యాప్ని ఆపేస్తుంది. సో, అది ఉన్న ప్రాబ్లం వరుస అయిపోయాయి. విరోచనాలు కాదు కదా, కానీ ఇప్పుడు మలబద్ధకంలోకి పోయి చాలా రోజుల పాటు ఇక మీకు పేగులు కదలకపోవచ్చు, లెట్రిన్ రాకపోవచ్చు. సో, విరోచనాలకి అలాగే మలబద్ధకానికి, కాన్స్టిపేషన్కి రకరకాల మందులు వాడవద్దు. మామూలు ఇంట్లో చిన్న చిన్న మెజర్స్ ఏవో, ఒక సాలడ్ ఎక్కువ తినటం, ఒక అరటిపండు ఎక్కువ తినటము, రాత్రి పడుకునే ముందు ఉడకబెట్టినటువంటి ఆకుకూరలు తినడం, టమాటో, కీరకాయ, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి పచ్చివి తినడం ద్వారా మీ పేగులు నార్మల్ కదులుతాయి, ఆగిపోతుంది. విరోచనాలు ఉన్న వాళ్ళకి ఏమీ చేయక్కర్లా, జస్ట్ బాగా నీళ్లు తాగండి, సరిపోతుంది. సో, ఇవి రెండో క్లాస్ ఆఫ్ మందులు. మూడోది, ఎవరైతే గర్భం ఆపడం కోసం ఎవరైతే మందులు వాడుతున్నారో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు. ఆ పిల్స్ వాడుతున్నప్పుడు బరువు తగ్గడానికి కనుక మీరు ట్రీట్మెంట్ వాడుతున్నట్లయితే బరువు తగ్గే పిల్స్ అంత సరిగ్గా పని చేయకపోవచ్చు. పొట్ట స్లో డౌన్ అవ్వడం వల్ల పొట్ట నుంచి అవి అబ్జార్బ్ అవ్వడం, పేగుల నుంచి అవి అబ్జార్బ్ అవ్వడం తగ్గవచ్చు. సో, ఓరల్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ ట్యాబ్లెట్లు ఏవైతే సరిగ్గా పని చేయకపోవచ్చు. ప్రెగ్నెన్సీ మనం ఏదో ఆపుదాం అనుకుంటున్నాం, అది వచ్చే అవకాశం ఉండవచ్చు. సో, ఇవి మీరు ప్రెగ్నెన్సీ ఆపడానికి ట్యాబ్లెట్లతో కాకుండా ఇంకా మిగతా పద్ధతులు మీరు అవలంబించినట్లయితే మీకు సేఫ్ అది. సో, ఇది మగవాళ్ళు కానీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు బరువు తగ్గడానికి ఇంజెక్షన్ వాడుతున్నప్పుడు
ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది ఆపి మిగతా మెథడ్స్ ఏమైనా సరే మీరు కాండమ్స్లో కానీ లేకపోతే లూప్స్ కానీ అలా మీరు వాడుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి సంబంధించింది. మగవాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఆపాలి. ఆల్కహాల్ కూడా ప్యాంక్రియాస్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఎక్కువ బరువుగా ఉన్నవాళ్ళు ఈ ఇంజెక్షన్లు తీసుకుంటున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ఆపివేయాలి, అవాయిడ్ చేయాలి. మనం ఆపాల్సినటువంటి ప్రధాన కేటగిరీస్ ఆఫ్ మందులు ఇవ్వండి. సో షుగర్ మందులు, రెండవది పొట్టకి సంబంధించిన విరోచనాలు కానీ, బేదులు, లేకపోతే మలబద్ధకం అంటే సరిగా మలం రాకపోవడం, సో ఇట్లాంటి పొట్టకు సంబంధించిన మందులు. మూడోది ఆడవాళ్ళు వాడేటటువంటి గర్భ నిరోధక మందులు, ట్యాబ్లెట్లు ముఖ్యంగా ఏమైనా ఉంటే అది ఆపి మిగతా మెథడ్స్కి షిఫ్ట్ అవ్వాలి. మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం ఆపివేయాలి. ఈ మందులు మీరు ఆపినట్లయితే సో లేదా మార్చుకున్నట్లయితే మీ వెయిట్ లాస్ జర్నీ ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా సాగుతుంది. మీ బరువు తగ్గి మీరు ఇంకా ఆరోగ్యవంతంగా, అందంగా కనిపించడం అనేది తప్పనిసరిగా జరుగుతుందండి. నమస్కారం.